మొత్తానికి దట్టమైనటువంటి కీకారణ్యంలో జరిగేటటువంటి మేడారం మహాజాతరకు సంబంధించి మరి ఇక్కడ చూసేటటువంటి అందాలు మామూలుగా చూస్తేనే మైమర్చిపోతుంటారు. అలాంటిది ఆకాశ మార్గాన విహంగ వీక్షణం చేస్తూ ఇక్కడ ఉండేటటువంటి పరిసర ప్రాంతాలని చూస్తుంటే కనుక నిజంగా మనసంతా కూడా పులకించిపోతుందన్నమాట. సో ఇక్కడ హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా జాతరకు సంబంధించి మరి ఒక పట్టణ వాతావరణాన్ని అయితే తలపించే విధంగా ఇక్కడ హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చినటువంటి తరుణంలో భక్తులు హెలికాప్టర్ మార్గం ద్వారా వచ్చేటటువంటి సేవలు కూడా వినియోగించుకుంటున్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలని మనతో పాటు పంచుకోవడానికి పర్యాటక శాఖ తరపున కొంతమంది అధికారులు ఉన్నారు. వారు మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. మొత్తానికి ఈ హెలికాప్టర్ సేవలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చాయి? ఈ రోజు నుండే అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు మనన్న తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఈ మేడారం జాతర బాగా అద్భుతంగా జరుగుతున్నది. దానిలో భాగంగా లాస్ట్ జాతరలో కూడా హెలికాప్టర్ సర్వీసెస్ పర్యాటక శాఖ తరపున ఇచ్చాము. మినిస్టర్ గారు మరియు జిల్లా కలెక్టర్ మేడం గారి చొరవతో ఈ హెలికాప్టర్ సర్వీస్ అరేంజ్ చేయడం జరిగింది పర్యాటక శాఖ తరపున. ఈ రేట్కి సంబంధించి ఎట్లా ఉన్నాయండి ధరలకు సంబంధించి? మనకు ధరలు అయితే హనంకొండ నుండి మేడారం నుండి హనంకొండకి విత్ వివిఐపి దర్శనంతో ఒకరికి 28,999. లాస్ట్ ఇయర్ కొంచెం తక్కువగా ఉండే, ఇప్పుడు ఫ్యూయల్ రేట్స్ వాళ్ళు పెరిగినాయి, వైట్ పెట్రోల్ పెరిగినాయని కొంచెం పెంచారు వాళ్ళు. సో లాస్ట్ 2 జాతరలో కూడా అలా ఉంది. ఈ జాతరలో కూడా ఇప్పుడు హెలికాప్టర్ సర్వీస్ అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ తీసుకెళ్తారు. సో 1 hour ఫ్లయింగ్ టైం మీద ఆధారపడి ఉంటుంది ఇదంతా. ఒక తుంబి ఏవియేషన్ కేరళ వాళ్ళు ప్రతిసారి మన మేడారం జాతరకి రెగ్యులర్గా వీళ్ళు ఈ హెలీ రైడ్ ప్లస్ అప్ అండ్ డౌన్ విత్ హైదరాబాద్ నుండి మేడారం టు హైదరాబాద్ చేసేవారు లాస్ట్ టైము. ఈసారి హనుమకొండ నుండి హనుమకొండ నుండి మేడారం నుండి హనుమకొండకు చేస్తున్నారు. సో ఈసారి హైదరాబాద్కి ఎవరైనా బుకింగ్ ఉంటే వెళ్తారు. హైదరాబాద్కి 5,75,000 హైదరాబాద్ టు మేడారం టు హైదరాబాద్ అప్ అండ్ డౌన్కి అట్లా ఉంటుంది. 5 members ఉంటారు. సో ఒకరేమో టెక్నికల్ స్టాఫ్ ఉంటారు అలా, లాంగ్ డిస్టెన్స్ కాబట్టి. అదే వరంగల్ నుండి అయితే 6 members ఫ్లై చేయొచ్చు. సో ½ an hour జర్నీ కాబట్టి వీళ్ళు టెక్నికల్గా 28,999 అని చెప్తున్నారు కదా. దీంట్లో ప్రత్యేకంగా ప్యాకేజ్ ఏమైనా ఉందా అంటే ఇంతమందికి అని చెప్పుకుంటారు? ఇది 6 వెళ్తారు. ఇందులో ఒక్కొక్కరికంటే ఒకేసారి 6 ఫ్లై చేస్తారు ఈ హెలికాప్టర్లో. ఇది సింగిల్ ఇంజన్ హెలికాప్టర్. ఇట్లా డబుల్ ఇంజన్ హెలికాప్టర్స్ ఇంకా పెద్ద పెద్ద హెలికాప్టర్స్ కూడా ఉంటుంటాయి. అంటే ఇప్పుడు ఒక్కొక్కరికైనా 28,900? ఒక్కొక్కరికి. ఎందుకంటే ఫ్లయింగ్ ఛార్జెస్ వేరే ఉంటాయి మన రోడ్ ట్రాన్స్పోర్ట్ కంటే, ట్రైన్ కంటే. ఇవన్నీ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది రేట్స్. అందుకే మనకు ఎక్కువ అనిపిస్తుంటుంది. దాదాపు అంటే ఎన్ని జాతరల నుంచి ఈ యొక్క హెలికాప్టర్ సేవలు ఇక్కడ అందుబాటులో? ఇది 4వ జాతర అనుకుంటా. 4వ జాతర వరకు హెలికాప్టర్ సర్వీసెస్ ఉంటున్నాయి. దాదాపు ఈ గిరిజన జాతరలలో ఎక్కడ హెలికాప్టర్ పెట్టగా చూడలేదు మనం. మనదే ఆసియాలో పెద్ద జాతర, మన జాతరకి హెలికాప్టర్ సర్వీస్ ఉంది. మిగతా ఇంకా చిన్న చిన్న జాతరలు ఉంటాయి, అక్కడ హెలికాప్టర్ సర్వీసు లేని సందర్భాలు ఉన్నాయి. మన జాతరకు మాత్రం కంపల్సరీ. ఎందుకంటే చాలా ఆసియా ఖండంలోనే అతి పెద్ద ట్రైబల్ జాతర. ఎందుకంటే ఇక్కడ కేవలం ఒక విగ్రహాలు కానీ శిల్పాలు కానీ ఎట్లాంటిది ఏం లేకుండా కేవలం ప్రకృతి మీద ఆధారపడే ఇన్ని కోట్లాది మంది జనాలు ఇక్కడికి వచ్చి వెళ్తున్నారంటే దెర్ ఇస్ ఏ సమ్ శక్తి. అది సమ్మక్క సారలక్క శక్తి ఇంకేదా, అది ప్రకృతి శక్తి అనుకోండి. ప్రకృతిలోకి వస్తున్నాం. దేవుళ్ళను కూడా ప్రకృతిలో ఉన్న చెట్లను మొక్కడమే. ఇక్కడ వేరే విగ్రహాలను వేరే ఇంకెవరినో మొక్కే పరిస్థితి కాదు ఇక్కడ. మీరు ఎక్కడైనా చూస్తే కాకతీయులు వెళ్ళిన సామ్రాజ్యంలో అన్ని గుళ్ళు గోపురాలు ఇవన్నీ రాతితో కట్టినాయి. కృష్ణుడు ఎలా ఉంటాడు, శివుడు ఎలా ఉంటాడు, ఇవన్నీ చూసాం. కానీ ఇక్కడ ఎలా ఉండదు, ఓన్లీ చెట్టును పూజిస్తారు, ప్రకృతిని. పంచభూతాల సాక్షిగా ఇక్కడ ఈ జాతర జరుగుతుంటుంది. ఎందుకంటే పంచభూతాలు గాలి, నీరు, నిప్పు, నింగి ఇవన్నీ తెలుసు. ఇక్కడ పూజించేది చెట్లను. బెల్లం కూడా చెట్టు నుండి, చెరుకు నుండి వచ్చేదే. అదే ప్రసాదం అంతే. ఇంకేదైనా అక్కడ అదే జంపన్న బాగులో నీళ్ళలో స్నానం చేసి, అంటే ఈ పంచభూతాలకి మేడారం జాతరకి అడవిలో దట్టమైన అడవిలో జరిగేటటువంటి జాతర ఈరోజు కోట్లాది మందికి ఒక ఆరాధ్య దైవాలుగా వెలుగొందుతూ ఈరోజు ఆధునికత కూడా సంతరించుకుని హెలికాప్టర్ సేవలు కూడా వచ్చాయంటే నిజంగా ఇది ఒక అద్భుతం అని చెప్పుకోవాలి ఒక మాటలో. సారీ, ఎందుకంటే ఒకప్పుడు ఈ జాతర స్టార్ట్ అయినప్పుడు ఫోటోగ్రఫీ కూడా లేదు. తర్వాత బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ వచ్చింది, తర్వాత కలర్ ఫోటోగ్రఫీ వచ్చింది, తర్వాత డిజిటల్ వచ్చేసింది, తర్వాత అది డిజిటల్ కెమెరాలు వచ్చినాయి. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ప్రతి ఒక్క చేతిలో ఒక సెల్ ఫోన్ ఉంటుంది, ఈజీగా ఒక ఫోటో క్లిక్ చేయొచ్చు. సో అట్లనే ప్రతి విషయంలో కూడా ఈ ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా ఫస్ట్ నడకతోనే వచ్చేది. దట్టమైన అడవులల్లో కర్రలు పట్టుకొని ఏదైనా జంతువులు ఇవన్నీ ఉంటాయని కర్రలు పట్టుకొని గ్రూప్గా విలేజ్ పీపుల్ అంతా ఒక వాడ ఒక కులం కట్టు అట్లా గ్రూపులు బయలుదేరి బండ్లు కట్టుకొని వచ్చే విధానం
మధ్యాహ్నం నుండి తర్వాత బండ్లు, సైకిళ్ళు, తర్వాత మోటార్ సైకిళ్ళు, తర్వాత బస్సులు, తర్వాత ఇప్పుడు హెలికాప్టర్స్. ఈ విధంగా గత 100 సంవత్సరాల లోప ఈ విధంగా మేడారం జాతర అభివృద్ధి చెందుతూ వస్తుంది. మీరు చూడండి, పాత ఫొటోస్ దొరికితే బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది, ఇప్పుడేమో ఫుల్ కలర్ ఫోటో ఉంటుంది. సో అంటే నడక నుండి మొదలు పెడితే గాలి వరకు ఈ మేడారం జాతర డెవలప్ అవుతూ వస్తుంది. సో ఆ విధంగా జనాలు కూడా బాగా పెరుగుతున్నారు. జనాలు రాను రాను ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తున్నారు. సో ఈ జాతర మహిమ ఆ సమ్మక్క సారలక్క ఇక్కడ ఈ ఆదివాసీలు నమ్మే ప్రతిదీ. ఎందుకంటే ఆదివాసీలకు ఏం తెలియదు, అంటే ఇక్కడ ఉన్న ప్రకృతి మీద ఆధారపడి ప్రకృతిని పూజించే విధానమే ఎక్కువ ఉంటుంది. ఇప్పటికి కూడా మనం వచ్చి వేరే ఇంకేదైనా చేస్తాడే చేయనియరు వీళ్ళు. అదే ప్రకృతి సాంప్రదాయం ప్రకారం చేసే జాతర కాబట్టి నాకు తెలిసి ప్రకృతిని పూజిస్తేనే మనం ఎక్కువ కాలం కానీ ఎక్కువ ఏదైనా ఉంటుంది. సో నేనైతే ప్రకృతిని యూనివర్స్ని నమ్ముతాం. సో ఈ జాతర రిలేటెడ్ టు ప్రకృతి పంచభూతాలకు సంబంధించింది రిలేటెడ్ ఇది. మొత్తానికి హెలికాప్టర్ సేవల పట్ల ప్రజల నుంచి ఎట్లా ఉందండి రెస్పాన్స్? ప్రజల నుంచి బాగా రెస్పాన్స్ ఉన్నది. యాక్చువల్ ఇప్పుడు అన్ని పొద్దుంటి రైడ్స్ చేస్తున్నారు. హన్మకొండ నుండి 3 ట్రిప్స్ వచ్చినాయి. వాళ్ళకి VVIP దర్శనం చేసి పంపించాం. కలెక్టర్ మేడం గారు VVIP దర్శనం అరేంజ్ చేశారు. అందరు డిమాండ్ ఉన్నది 4300 హెలీ రైడ్ 6 to 7 minutes ఉంటుంది. ఇక్కడ జాతరలో జంపన్న వాగ్ కానీ చిలకలగుట్ట కానీ ఈ జనాలు ఉన్నాయి, ఈ గుడారాలు ఎట్లా ఉన్నాయి, సమ్మక్క గద్దెలు ఎలా ఉన్నాయి అనేది మీకు ఏరియల్ వ్యూ బాగుంటుంది. ఇప్పుడు పై వచ్చిన వాళ్ళు కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నారు. కొందరు కొత్త జంటలు, ఒక తాత కూడా ఇప్పుడు ధోతి కట్టుకున్న తాత కూడా ఇప్పుడు ఈ ఫ్లయింగ్ పోయొచ్చాడు. నేను హెలికాప్టర్ ఎక్కాలనే ఉద్దేశంతో నచ్చి చూశాడు అతను. సో అందరికీ బాగా ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంటే మనం కిందనే చూస్తున్నాం, ఇక్కడ ఇదంతా టీవీలు కూడా అన్ని కిందనే చూపెడుతున్నాయి. డ్రోన్స్ వచ్చినాయి ఇప్పుడు ఓకే, కానీ దీని మీద చూసిన ఫీలింగు ఆ గాలిలో ఎగరడం అనేది మాటల్లో చెప్పలేము. అది మొత్తానికి చూశారు కదా, ఒక కాలి నడకన మొదలైనటువంటి మహాజాతరకు సంబంధించి ఆ తర్వాత ఇడ్ల బండ్లతో రాక మొదలైంది, ఆ తర్వాత వాహనాలు వచ్చాయి, ఇప్పుడు హెలికాప్టర్ సేవలు కూడా ఇట్లా అందుబాటులోకి రావడం, జాతరకు సంబంధించి ఒక ఆధునికత పెరగడం కూడా ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి తరుణంలోనే మరి ఆ సాంప్రదాయం మాత్రం వెనుకటి సాంప్రదాయ పద్ధతుల్లోనే ఇక్కడ పూజలు నిర్వహించడం ఒక ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ వస్తున్నటువంటి హెలికాప్టర్ సేవలకు సంబంధించి ప్రజల నుంచి ఒక మంచి స్పందన వస్తుందని ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఆకాశ మార్గాన ఇక్కడ ఉండేటటువంటి మేడారం పరిసర ప్రాంతాన్ని చూస్తే కనుక ఆ అనుభూతి అనేది మాటల్లో వర్ణించలేమని కూడా చెప్తూ ఉన్నారు. మరి మీరు కూడా మరి ఇక్కడ మేడారం జాతరకు సంబంధించి ఆ దట్టమైన అడవిలో జరిగేటటువంటి జనజాతరను చూడాలంటే కనుక తప్పకుండా మీరు కూడా ఆకాశ మార్గాన ఈ యొక్క జాతరను వీక్షించాల్సిందే. వీడియో జర్నలిస్ట్ మధుతో సమీర్, RB న్యూస్.